ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగిందా? సైలెంట్ లో ఉన్న ఫోన్ కూడా సైరన్ల అరవడంతో చాలా మంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్ ఫోన్లకు వచ్చిన ఈ ఎమర్జెన్సీ అలర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ మెసేజ్ ఎవరు పంపారు, ఎందుకు పంపించారు, ప్రజలు భయపడాలా అనేవి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 2026 మే 2వ తేదీన ఉదయం అంటే ఇవాళ సరిగ్గా 11:47 సమయంలో దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో మొబైల్ ఫోన్లకు ఒక్కసారిగా భారీ సైరన్ అలర్ట్ వచ్చింది. చాలా మంది ఫోన్లు సైలెంట్ మోడ్ లో ఉన్నప్పటికీ కూడా ఈ అలర్ట్ శబ్దం వినిపించింది. దీంతో ప్రజల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఈ అలర్ట్ ఎక్కువగా కనిపించింది. ఈ అలర్ట్ ను కేంద్ర ప్రభుత్వం పరీక్షా విధానంలో భాగంగా పంపించినట్టు అధికారులు తెలిపారు. దీనిని ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ లేదా సెల్ఫ్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ అని పిలుస్తారు. ప్రకృతి విపత్తులు, యుద్ధ పరిస్థితులు, భారీ వర్షాలు, భూకంపాలు, సునామీలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వెంటనే సమాచారం చేరేందుకు ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఇక ఈ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటంటే సాధారణ SMS లా కాకుండా ఒకేసారి లక్షలాది ఫోన్లకు నేరుగా అలర్ట్ పంపించవచ్చు. ఫోన్ లో సిమ్ లేకపోయినా, డేటా ఆఫ్ లో ఉన్నా, కొన్నిసార్లు నెట్ లేకపోయినా కూడా ఈ అలర్ట్ పనిచేస్తుంది. అందుకే చాలా మందికి ఫోన్ హ్యాక్ అయిందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ అధికారులు మాత్రం ఇది పూర్తిగా సురక్షితమైన ప్రభుత్వ టెస్టింగ్ ప్రక్రియ అని స్పష్టం చేశారు. అమెరికా, జపాన్, యూరప్ దేశాల్లో ఇప్పటికే ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. భారత్ లో కూడా విపత్తుల సమయంలో ప్రాణ నష్టం తగ్గించేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఈ వ్యవస్థను దశల వారీగా పరీక్షిస్తోంది. గతంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ట్రయల్స్ నిర్వహించగా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో పరీక్షించారు. అలర్ట్ వచ్చిన తర్వాత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అలాంటి మెసేజ్ వచ్చినప్పుడు ముందుగా అది ప్రభుత్వ అధికారిక అలర్ట్ కాదా అనేది చూడాలని సూచిస్తున్నారు. నిజమైన ఎమర్జెన్సీ పరిస్థితి అయితే మెసేజ్ లో ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతాలను ఖాళీ చేయాలి వంటి సూచనలు కూడా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సైరన్ అలర్ట్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆఫీసుల్లో, స్కూళ్లలో, మెట్రోలో, షాపింగ్ మాల్స్ లో ఒక్కసారిగా వందల ఫోన్లు కలిసి మోగడంతో కొందరైతే దీన్ని యుద్ధ హెచ్చరిక అనుకుని ఆందోళనకు గురయ్యారు. అయితే నిపుణులు చెబుతున్నది ఏమిటంటే భవిష్యత్తులో విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఈ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ కీలక పాత్ర పోషించనుంది. ముందస్తు హెచ్చరికలు ఎంత వేగంగా ప్రజలకు చేరుతాయో అంత వేగంగా ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మీ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగిందా? సైలెంట్ లో ఉన్న ఫోన్ కూడా సైరన్ల అరవడంతో చాలా మంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్ ఫోన్లకు వచ్చిన ఈ ఎమర్జెన్సీ అలర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ మెసేజ్ ఎవరు పంపారు, ఎందుకు పంపించారు, ప్రజలు భయపడాలా అనేవి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 2026 మే 2వ తేదీన ఉదయం అంటే ఇవాళ సరిగ్గా 11:47 సమయంలో దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో మొబైల్ ఫోన్లకు ఒక్కసారిగా భారీ సైరన్ అలర్ట్ వచ్చింది. చాలా మంది ఫోన్లు సైలెంట్ మోడ్ లో ఉన్నప్పటికీ కూడా ఈ అలర్ట్ శబ్దం వినిపించింది. దీంతో ప్రజల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఈ అలర్ట్ ఎక్కువగా కనిపించింది. ఈ అలర్ట్ ను కేంద్ర ప్రభుత్వం పరీక్షా విధానంలో భాగంగా పంపించినట్టు అధికారులు తెలిపారు. దీనిని ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ లేదా సెల్ఫ్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ అని పిలుస్తారు. ప్రకృతి విపత్తులు, యుద్ధ పరిస్థితులు, భారీ వర్షాలు, భూకంపాలు, సునామీలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వెంటనే సమాచారం చేరేందుకు ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఇక ఈ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటంటే సాధారణ SMS లా కాకుండా ఒకేసారి లక్షలాది ఫోన్లకు నేరుగా అలర్ట్ పంపించవచ్చు. ఫోన్ లో సిమ్ లేకపోయినా, డేటా ఆఫ్ లో ఉన్నా, కొన్నిసార్లు నెట్ లేకపోయినా కూడా ఈ అలర్ట్ పనిచేస్తుంది. అందుకే చాలా మందికి ఫోన్ హ్యాక్ అయిందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ అధికారులు మాత్రం ఇది పూర్తిగా సురక్షితమైన ప్రభుత్వ టెస్టింగ్ ప్రక్రియ అని స్పష్టం చేశారు. అమెరికా, జపాన్, యూరప్ దేశాల్లో ఇప్పటికే ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. భారత్ లో కూడా విపత్తుల సమయంలో ప్రాణ నష్టం తగ్గించేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఈ వ్యవస్థను దశల వారీగా పరీక్షిస్తోంది. గతంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ట్రయల్స్ నిర్వహించగా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో పరీక్షించారు. అలర్ట్ వచ్చిన తర్వాత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అలాంటి మెసేజ్ వచ్చినప్పుడు ముందుగా అది ప్రభుత్వ అధికారిక అలర్ట్ కాదా అనేది చూడాలని సూచిస్తున్నారు. నిజమైన ఎమర్జెన్సీ పరిస్థితి అయితే మెసేజ్ లో ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతాలను ఖాళీ చేయాలి
వంటి సూచనలు కూడా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సైరన్ అలర్ట్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆఫీసుల్లో, స్కూళ్లలో, మెట్రోలో, షాపింగ్ మాల్స్ లో ఒక్కసారిగా వందల ఫోన్లు కలిసి మోగడంతో కొందరైతే దీన్ని యుద్ధ హెచ్చరిక అనుకుని ఆందోళనకు గురయ్యారు. అయితే నిపుణులు చెబుతున్నది ఏమిటంటే భవిష్యత్తులో విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఈ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ కీలక పాత్ర పోషించనుంది. ముందస్తు హెచ్చరికలు ఎంత వేగంగా ప్రజలకు చేరుతాయో అంత వేగంగా ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.